ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన బలగాలు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. దానికి ప్రజలందరూ ఎంతో హర్షాతిరేకంగా చేస్తున్నారు. సరైన సమాధానం ఇచ్చాం. మొట్టమొదటిసారిగా మన టెక్నాలజీని భారతదేశ పవర్ ఏంటనేది ఆపరేషన్ ఇది ప్రిసైజ్ గా ఉగ్రవాద స్థావరాల మీద కరెక్ట్ గా అంటే సెంటీమీటర్ సహా కొలిసి మరి స్థావరాలు ధ్వంసం చేయడం అనేది నిజంగా మిలిటరీ పవర్ కి సాక్ష్యం. భారతదేశం ఎంతో ముందు ఉంది. ఈ దెబ్బ ఉగ్రవాదులందరికీ ఒక హెచ్చరికగా తయారవుతుంది. అంటే అమాయక ప్రజలను చంపి చాలా దుర్మార్గంగా కనపడినట్టుగా పేర్లు అడిగి ఖురాన్ చదివించి రకరకాలుగా చేయించి అంటే ఎన్ని రకాలుగా ఏమవుతుందంటే వాళ్ళ ఉద్దేశం దీంట్లో ప్రధానంగా కనపడుతుంది. మేము అంటే ఓన్లీ హిందువులే చంపారు అనేది గట్టిగా తీసుకుని వస్తే ముస్లింల మీద వ్యతిరేకం రావచ్చు, ఇంకా రకరకాలుగా ప్రయోగాలు చేస్తానికి వాళ్ళ ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం సఫలీకృతం కాలేదు. భారతదేశం మొత్తం ఏకధాటిగా ప్రధాని మోడీ గారికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి వెరీ స్ట్రాంగ్ గా నిలబడింది. ప్రతి ఒక్కరు హిందువులు ముస్లింలు కానీ క్రిస్టియన్లే కాదు, అందరూ ఈ జాతి ఏదైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా భారతదేశం మొత్తం ప్రధాని మోడీ గారితో పాటు సపోర్ట్ గా ఉండి ఇంత అద్భుతమైన ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు దాన్ని ప్రధాని మోడీ గారే పర్యవేక్షించి ఎంతో స్పష్టంగా చేసినారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ దెబ్బ ప్రతి ఈసారి ఉగ్రవాదం చేయాలంటేనే భయపడేట్టుగా చేయాలి. ఇదే మంచి అవకాశం. ఈ మొమెంటం తగ్గకుండా పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఉగ్రవాద స్థావరాన్ని ఇలాగే ధ్వంసం చేయాలని చెప్పేసి కోరుకుంటాం. ఈ మా మా గుడివాడ ప్రజల తరఫున ఐక్యంగా మేమందరం కలిపి ఈ ఆపరేషన్ సమర్థిస్తూ దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.